నమస్కారం ఎల్జీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. టీ విత్ డిప్యూటీ సీఎం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్. ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదంటున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. రాజ్ తరుణ్ లావణ్య కేసులో సంచలన విషయాలు వెల్లడించిన అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకర. తెలంగాణకు రెయిన్ అలర్ట్, పలు జిల్లాల్లో భారీ వర్షాలు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న జూలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సరికొత్తగా టీ విత్ డిప్యూటీ సీఎం కార్యక్రమం నిర్వహించారు. జూలను అభివృద్ధి చేయడంలో కార్పొరేట్ సంస్థలను సైతం భాగస్వామ్యం చేసేందుకు చర్చలు జరిపారు. కార్పొరేట్ సంస్థలను ఆకర్షించేందుకు టీ విత్ డిప్యూటీ సీఎం అనే వినూత్న కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. జూ పార్కులను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 14వ గవర్నింగ్ బాడీ సమావేశంలో అటవీ శాఖ అధికారులకు సూచించారు. రాష్ట్రానికి పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాలకు రూపొందించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. విశాఖపట్నం, తిరుపతి జూ పార్కులకు ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలని సూచించారు. అలాగే రాష్ట్రంలో కొత్తగా జూ పార్కులను ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు చెప్పారు. కొత్త జూ పార్కుల ఏర్పాటుకు నివేదికలు రూపొందించాలని, అరుదైన జంతువుల దిగుమతి ప్రదర్శనపై ఫోకస్ పెట్టాలన్నారు. పర్యాటకుల్ని మరింతగా ఆకట్టుకునేందుకు జూ పార్కులను వన్యప్రాణుల సందర్శనతో వైల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కలిగేలా ఏర్పాటు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం ఇటీవలే గుడ్ న్యూస్ చెప్పింది. అమరావతికి కీలకమైన నేషనల్ హైవే ప్రాజెక్టులు చేపట్టేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా ఎన్హెచ్ఏఐ రహదారుల ప్రాధికార సంస్థ తీసుకున్న నిర్ణయం అందుకు విరుద్ధంగా ఉంది. అమరావతి కేంద్రంగా ఇంతకాలం ఉన్న పిఐయును మూసివేయడం ఆందోళన కలిగిస్తోంది. అమరావతిలో ఉన్న పిఐయును విజయవాడ పిఐయులో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో 2014లో రాజధానిగా అమరావతి ఖరారు చేసిన తర్వాత 189 కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్డుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదన చేశారు. కేంద్రం నుంచి ఆమోదం రాగా అలైన్మెంట్ కూడా ఖరారు చేశారు. డిపిఆర్కు సంబంధించి కూడా వేగంగా జరిగేలా అమరావతి కేంద్రంగా ప్రాజెక్ట్ యూనిట్ కార్యాలయాన్ని మంగళగిరిలో ఏర్పాటు చేశారు. ప్రధానంగా అనంతపురం నుంచి అమరావతికి నిర్మించాలనుకున్న యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే డిపిఆర్ల రూపకల్పనను ఈ యూనిట్కి అప్పగించారు. ఈ హైవేకు సంబంధించి ప్రాజెక్ట్ డైరెక్టర్ను కూడా నియమించారు. ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ పూలింగ్కి రోడ్లు ఎటు రావాలి అన్నీ కూడా డ్రైన్స్, రోడ్స్, పవర్, ఆల్ యూటిలిటీస్ వాళ్ళ డోర్ స్టెప్కి అన్నీ కూడా ఇది ఒక బ్యూటిఫుల్ సిటీ. ఫస్ట్ టైం ఇన్ ఇండియా. అంతమంది రోడ్ క్రాసింగ్ అన్నీ ఉండేటివి, దీనికి రోడ్డు క్రాసింగ్ ఉండదు. పక్కనే మొత్తం ఇవన్నీ కూడా దీని డక్ట్లు వెళ్ళిపోతాయి. అవి కూడా ప్రాపర్ డక్ట్ కూడా కన్స్ట్రక్ట్ చేసి అందులో ఇవన్నీ కూడా పెట్టాం. మళ్ళీ రోడ్డు కొట్టే పని లేదు, ఎక్కడ డ్యామేజ్ చేసే ఉండేటే కాదు. ఓకే, ఎక్కడ వేసింది అక్కడ నిలిచిపోయింది. 19లో ఎక్కడుందో అక్కడ నిలిచిపోయింది. అవసరం తోకొని వెళ్ళిపోయారు, డ్యామేజ్ చేశారు, డిస్ట్రాయ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే పింఛన్లు పెంచి పంపిణీ చేయగా మెగా డిఎస్సీ కసరత్తు మొదలైంది. అన్నా క్యాంటీన్ల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశారు. తాజాగా మరో హామీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు. అలాగే విద్యార్థులకు అందజేసే స్టూడెంట్ కిట్కు సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చారు. కొత్త ప్రభుత్వంలో పథకాల పేర్లు మారడంతో ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు సర్కార్ 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు అమ్మకు వందనం పేరుతో ఏడాదికి 15,000 ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. అలాగే స్టూడెంట్ కిట్ ఇప్పటికే పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తల్లికి వందనం, స్టూడెంట్ కిట్ పథకాలకు సంబంధించి తప్పనిసరిగా ఆధార్ కలిగి ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఒకవేళ ఎవరికైనా ఆధార్ కార్డు లేకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో సూచించింది. విద్యాశాఖ ద్వారా ఆధార్ నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. అదే మరిగా అన్ని మోసాలు చేశాడు ఇతను. అమ్మఒడి ఒక బూటకం. ఏం చెప్పాడు ఆ రోజు? అందరికి ఇస్తానన్నాడు. మోసం చేశాడా లేదా? అందరి బిడ్డలకి ఇవ్వడం లేదు కదా. అందుకే నేను ఆలోచించాను, తల్లికి వందనం, తల్లికి వందనం నేనే ప్రారంభించాను. ఆడబిడ్డలు శాశ్వతంగా, మగబిడ్డలు కానీ ఆడబిడ్డలు కానీ బిడ్డలు తల్లులని గౌరవించాలనే ఉద్దేశంతో తల్లికి వందనం తీసుకొచ్చాను. ఈరోజు హామీ ఇస్తున్నాను, తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఒక్కరి నిబంధన లేదు. ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా, నలుగురుంటే నలుగురికి ఇస్తా. ఏమంటారు మీరు? బాగుందా లేదా? ఎందుకంటే దీంట్లో 2 లాభాలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు నేనే కుటుంబ నియంత్రణ తీసుకొచ్చా. జనాభా తగ్గిపోతా ఉంది. మళ్ళా యువత రావాలి, పిల్లలు కూడా పుట్టాలి. అందుకే ఎంతమంది పిల్లలున్నా అందరికి తల్లికి వందనం కింద 15,000 ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత, వాళ్ళని బాగా చదివించి దేశానికి ఒక సంపద చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో అనధికారికంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు, ప్రతిపక్ష పార్టీల నేతలు, పలువురు వ్యాపారులు, కీలక వ్యక్తుల ఫోన్లు ట్యాంపరింగ్ చేశారనే ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీసు ఉన్నతాధికారులు, మాజీ అధికారులు అరెస్ట్ అయి చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆయన దేశం వదిలి అమెరికాకు వెళ్లిపోయారు. కేసులో ఆయనే ప్రధాన నిందితుడిగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అమెరికా నుంచి పోలీసులకు రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూన్ 23న ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీసులకు లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని ఆ లేఖలో వెల్లడించారు. జూన్ 26న తాను ఇండియాకు తిరిగి రావాల్సిందని, ఆరోగ్యం బాగోలేక యుఎస్లోనే ఉండిపోవాల్సి వచ్చిందన్నారు. తాను క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నానని, అమెరికా డాక్టర్ల సూచనతో అక్కడే చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ మహానగరంగా వేగంగా విస్తరిస్తోంది. అదే సమయంలో నగరవాసులు తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. రద్దీగా ఉండే రోడ్లతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రభుత్వం ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించింది. మరికొన్ని ప్రాంతాల్లోనూ కొత్తగా ఫ్లైఓవర్ల నిర్మాణానికి సిద్ధమైంది. ఇక నగరవాసులకు సుఖవంతమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు నగర మూలల వరకు మెట్రో విస్తరించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ఎల్బీ నగర్, మియాపూర్, నాగోల్, ఎల్బీ నగర్ కారిడార్లలో మెట్రో సేవలను అందిస్తుండగా నగర శివారు ప్రాంతాలైన హయత్ నగర్, శంషాబాద్, బిహెచ్ఎల్, పటాన్చెరు వంటి ప్రాంతాలకు సైతం మెట్రోను విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం బేగంపేటలోని మెట్రో రైల్ భవనంలో హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఇతర ఇంజనీర్ల బృందం, డిపిఆర్ కన్సల్టెన్సీ ఇంజనీరింగ్ నిపుణులతో ఎన్హెచ్ అధికారులు భేటీ అయ్యారు. ఈ భేటీలో మెట్రో ప్రాజెక్ట్, ఫ్లైఓవర్లకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని విమర్శించారు. స్వామివారిపై భక్తి లేని వారు నామాలు పెట్టుకుని స్వామికి టీటీడీ ఆస్తులకు పంగనామాలు పెట్టారని మండిపడ్డారు. ఇతర మతస్థులకు అధికారాన్ని అప్పగించి తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేశారని దుయ్యబట్టారు. గత 5 ఏళ్లు వీరప్పన్ వారసుల చేతిలో టీటీడీ పాలన సాగిందని సంజయ్ అన్నారు. ఎర్రచందనం కొల్లగొట్టి వేల కోట్లను సంపాదించారని చెప్పారు. ఎర్రచందనం స్మగ్లర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, వారిని వదిలిపెట్టబోమని అన్నారు. వెంకటేశ్వర స్వామివారి దయ భిక్షతో కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగానని చెప్పారు. ఈరోజు బండి సంజయ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్తో పాటు పలువురు బీజేపీ నేతలు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి హోదాలో స్వామివారిని బండి సంజయ్ దర్శించుకోవడం ఇదే మొదటిసారి. మనం మొన్నటి వరకు చూసినాం. మనం దేవుణ్ణి నమ్మని వాళ్ళు, ధర్మం గురించి ఆలోచించని వారు, పేరుకు నామాలు పెట్టి స్వామివారి ఆస్తులకు పంగనామాలు పెట్టేటువంటి ఆ నయవంచకులు పోయి నిత్యం వెంకటేశ్వర నామస్మరణతో ఆ స్వామివారికి సేవ చేసేటువంటి సేవకుల రాజ్యం వచ్చింది. వాళ్ళు ఇవాళ రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా పదవుల కోసం ఇన్ని రోజులుగా ఈ టీటీడీని వాడుకునే ప్రయత్నం చాలామంది చేశారు. నేను చాలా సందర్భాల్లో చెప్పినాను, మేము ఎవరు కూడా ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ వ్యక్తులకు వ్యతిరేకం కాదు, ఏ మతానికి కించపరిచే వ్యక్తులం కాదు. కానీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా, హిందువుల ఆరాధ్య దైవంగా భావించినటువంటి ఈ పవిత్రమైన ప్రాంతాన్ని అపవిత్రం చేయడానికి, వారి ఆస్తిపాస్తులు పెంచుకోవడానికి, శ్రీవారి ఆస్తులను కొల్లదోయడానికి, ఇతర మతస్థులకు అధికారం అప్పచెప్పడం వలన ఎలాంటి అనర్థాలు జరిగినో మనందరికీ తెలిసిందే. అందుకే 2 కొండలవాడ గోవింద గోవింద అనే వ్యక్తులు వేరు. ఆ అరాచక నయవంచక పాలన పీడ విరగడైంది. వాళ్ళు 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనేటువంటి సేవకులు ఎవరు వచ్చారు. వాళ్ళు ఏం చేసారు? వాళ్ళు ఇన్ని రోజులుగా స్వామివారికి సేవ చేయడం ముఖ్యం కాదు వాళ్ళకి. నేను నిన్న వచ్చిన సాయంత్రం, నిన్నటి నుంచి వస్తుంటే ఇక్కడ సిబ్బంది కానీ, అనేక మంది భక్తులు కానీ, ఇక్కడ గత పాలకులు, గత కమిటీ నిర్వాహకులు చేసినటువంటి నిర్వాహకం గురించి చెప్తా ఉన్నారు. అక్రమ దందా, లంగ దందా, లఫంగ దందా, దొంగ దందాలు చేసి వాళ్ళ స్వామివారి ఆస్తిని, జాతీయ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళ ఎర్రచందనం వీళ్ళంతా వీరప్పన్ వారసులు. అంతా కూడా వీరప్పన్ వారసుల చేతిలో మొన్నటి వరకు కూడా టీటీడీ ఉండే. స్వామివారి పవర్ ఎంతో తెలుసు, స్వామివారి శక్తి ఎంతో తెలుసు. సరే 10 సంవత్సరాలు వాళ్ళు ఆడింది ఆట, పాడిందే పాట కావచ్చు. ఇవాళ ఏమైంది పరిస్థితి? స్వామివారి జోలు పోతే ఏమైంది పరిస్థితి? కాబట్టి ఎర్రచందనం పేరుతోని దొంగదందా చేస్తూ వేల కోట్ల రూపాయలు స్వామివారి ఆస్తిని, జాతీయ సంపదను దోచుకుంటూ వాళ్ళే ఇవాళ రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చారు. రాజకీయ నాయకులను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలన్నా, ఎన్నికల్లో ఖర్చు పెట్టాలన్నా, పార్టీలు నడవాలన్నా, చివరకు ప్రభుత్వాన్ని కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వచ్చిరంటే ఇంతకన్నా దుర్మార్గం, ఇంత కూడా సిగ్గుచేటి కూడా కాదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తప్పకుండా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. గతంలో విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, మా భానుప్రకాష్ గారు, వీళ్ళందరూ కూడా ఈ విషయంలో చాలా సందర్భాల్లో ఫైట్ చేశారు. కానీ వాళ్ళ ఆలోచన ఏంది? ఉన్నన్ని రోజులు ఈ ఎర్రచందనం పేరుతో మొత్తం దోచుకోవాలి, శ్రీవారి సంపదను దోచుకోవాలి, మేము కోటీశ్వరుగా మారాలని చెప్పి ఒక దురాలోచనతో వాళ్ళు ఇన్ని రోజులు ఇక్కడ నిత్యం పాలన కొనసాగించారు. కాబట్టి దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పూర్తిగా ఈ విషయాన్ని మా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారి తీసుకొస్తాం. తప్పకుండా దీన్ని నివేదికలు తెప్పించుకుంటాం. ఎర్రచందనం స్మగ్లింగ్ పేరుతోని స్వామివారి సంపదను, జాతీయ సంపదను ఎవరైతే దోచుకున్నారో, అక్రమ దందా చేశారో ఆ మూర్ఖులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మా మీద ఏ రాజకీయ ఒత్తిడి ఉండదు. రాజకీయ ఒత్తిడిలకు భయపడేటువంటి వ్యక్తులం కాదు. మేము ప్రజా సంపదను, శ్రీవారి సంపదను, జాతీయ సంపదను కాపాడే వ్యక్తులం. ఇన్ని రోజులు మీరు ఆడింది ఆటపాడు, ఇక్కడి నుంచి జరిగే ప్రసక్తి లేదు.
వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రాచకొండ పోలీస్ కమిషనర్ గా సుధీర్ బాబు నియమితులయ్యారు. బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే ఆయన నేరేడ్మెట్ సిపి ఆఫీసులో బాధ్యతలు స్వీకరించారు. గతంలో రాచకొండ సిపిగా సుధీర్ బాబు అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇక్కడి నుంచి బదిలీ అయ్యారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలో భాగంగా తిరిగి రాచకొండకు వచ్చారు. ఇప్పటి వరకు రాచకొండ సిపిగా ఉన్న డాక్టర్ తరుణ్ చూసి ఏసీబీ డైరెక్టర్ గా బదిలీ అయ్యారు. ఈరోజు నేను ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం రాచకొండ పోలీస్ కమిషనర్గా ఇక్కడ విధులు నిర్వహించడానికి ఛార్జ్ చేసుకోవడం జరిగింది. దీనికి నేను ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి, మా పోలీస్ ఉన్నతాధికారులకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. టెక్నికల్ గ్రౌండ్స్లో ట్రాన్స్ఫర్ అయినప్పుడు మళ్ళీ నాకు ఇదే పోస్టింగ్ రీపోస్ట్ చేయడం ఒక ఉన్నతమైనటువంటి బాధ్యత నా మీద మా పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వం నిలబెట్టింది. వాళ్ళ నమ్మకాలకు తగ్గట్టుగా పనిచేస్తూ నాతో ఉన్న అధికారులతో టీం వర్క్గా ముందుకెళ్తూ బెటర్ సర్వీస్ అందిస్తూ ఏవైతే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి గోల్స్ ఏమున్నాయో, అలాగే ముఖ్యమంత్రి గారు ఏ మార్గంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఫంక్షన్ చేయాలి అనేటువంటి నిర్దేశాలు మాకున్నాయి. దాని ప్రకారం డ్యూటీస్ నిర్వర్తిస్తూ బెటర్ సర్వీస్ డెలివరీ చేసే విధంగా టీం వర్క్తో మేము ముందుకెళ్తాం. ఇది మళ్ళీ మా వాళ్ళందరితో ఒకసారి మాట్లాడి మీకు మేము చేసేటువంటి యాక్టివిటీస్ పోలీస్ పర్స్పెక్టివ్లో, లా అండ్ ఆర్డర్ పర్స్పెక్టివ్లో ఏముంటాం, మేము ఇంటరాక్షన్లో ఉంటాం. ఇది కంటిన్యూస్ ఇంటరాక్షన్ ప్రాసెస్. ప్రస్తుతానికి సిన్స్ యు కమ్ రిక్వెస్టింగ్ ఫర్ దిస్ టెలింగ్ వన్స్ అగైన్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ది గవర్నమెంట్, థ్యాంక్ఫుల్ టు ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ అండ్ ద పోలీస్ లీడర్షిప్ ఫర్ నాకు ఇటువంటి అవకాశం మళ్ళీ ఇచ్చినందుకు, నేను ఆ నమ్మకాన్ని నిలిపినందుకు తప్పకుండా నా విద్యుత్ ధర్మంని చట్టపరంగా, న్యాయపరంగా నిర్వర్తిస్తూ ప్రజలకు శాంతి భద్రత పరిరక్షణలో పూర్తిగా అంకితభావంతో పనిచేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ సార్. నటుడు రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్లో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది. రాజ్ తరుణ్పై మొదటిసారి ఫిర్యాదు చేసినప్పుడు ఆధారాలు ఇవ్వలేదు. రెండోసారి ఆధారాలు ఇవ్వడంతో నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. హీరోయిన్ మాల్వితో రాజ్ తరుణ్ ఉంటూ తనను మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. రాజ్ కుమార్ సోదరుడిపై కూడా ఆమె ఫిర్యాదు చేసింది. సోదరుడు తనను పలుమార్లు బెదిరించినట్లు తన ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు మాల్వి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను తన తమ్ముడిని లావణ్య బెదిరిస్తున్నారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. లావణ్యపై గతంలో సైబరాబాద్ షీ టీమ్ కూడా ఫిర్యాదు చేశారు. రాజ్ తరుణ్ 10 ఏళ్లుగా తనతో కాపురం చేస్తున్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో లావణ్య పేర్కొన్నారు. తనకు కొన్నాళ్ల క్రితం అబార్షన్ చేయించినట్లు చెప్పారు. తాను అన్విక పేరుతో రాజ్ తరుణ్తో కలిసి ఉన్నట్లు చెప్పారు. అన్విక పేరుతో ఇద్దరం కలిసి విదేశాలకు కూడా వెళ్లామన్నారు. మాల్వి వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ తనను దూరం పెట్టారని లావణ్య ఆరోపించారు. మాల్వి కోసం అతను ముంబై వెళ్లాడని, దీన్ని తాను ప్రశ్నించానని, నాటి నుంచి తనను దూరం పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లావణ్య ఫిర్యాదును ఆధారాలతో స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. జింబాబ్వేతో నిన్న జరిగిన 3వ టీ20లో విజయం సాధించిన భారత జట్టు 2-1తో సిరీస్లో ముందంజ వేసింది. ఈ విజయంతో ఓ ఘనమైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ టీ20లో ఏకంగా 150 మ్యాచ్లు గెలిచిన ఏకైక జట్టుగా అవతరించింది. భారత్ తర్వాత పాకిస్తాన్ 142 విజయాలతో 2వ స్థానంలో ఉండగా, న్యూజిలాండ్ 111, ఆస్ట్రేలియా 105, సౌత్ ఆఫ్రికా 104తో వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. హరారే స్పోర్ట్స్ క్లబ్లో నిన్న జరిగిన 3వ టీ20లో భారత జట్టు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 66 పరుగులతో అదరగొట్టగా, గత మ్యాచ్ సెంచరీ హీరో అభిషేక్ శర్మ 10 పరుగులు మాత్రమే చేశాడు. జైస్వాల్ 36, గైక్వాడ్ 49 పరుగులు చేయడంతో భారత జట్టు 182 పరుగులు చేసింది. అనంతరం 183 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన జింబాబ్వే 159 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా చివరి 2 మ్యాచ్ల్లో ఈ నెల 13, 14 జరగనున్నాయి. ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు చల్లని కబురు చెప్పారు. ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. నైరుతి రుతుపవనాలు బలపడడం, బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఏపీ తీరం వెంబడి ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని చెప్పారు. అది సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో నేడు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయన్నారు. ఈదురుగాలులకు తోడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. పలు చోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉందని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. అవసరమైతేనే బయటకు వెళ్లాలని, పిడుగుపాట్లకు గురయ్యే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.